అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా జెడ్పీ హైస్కూల్ మెయిన్ 1998 నుండి 1999 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఉపాధ్యాయులను సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్న పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థులు నర్సీపట్నంలో ఆదివారం స్థానిక 5 రోడ్లు జంక్షన్ వద్ద ఉన్న జడ్పీ హైస్కూలు మెయిన్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. 1998 నుండి 1999 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు అంతా కలిసి ఆత్మీయంగా కలుసుకున్నారు. 25 సంవత్సరాలు తర్వాత అందరూ తాము చదువుకున్న స్కూల్లో కలుసుకోవడంతో తాము చదువుకున్న రోజుల్లో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమంకు ఆనాడు తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. 25 సంవత్సరాల తరువాత కలుసుకోవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఎవరెవరు ఏ విధంగా జీవితంలో సెటిల్ అయ్యారో అంటూ వారిని వారు మరల పరిచయం చేసుకున్నారు. అనంతరం విందు వినోదాలతో ఆనందంగా పెద్దలు పేరు పేరుగా చెప్పడానికి లేదు, సందర్భంలో చెప్తాను. నమస్కారాలు. ఇచ్చేసినటువంటి పూర్వ విద్యార్థుల ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా నేను పావులకు 10కి ప్రార్థనకి రాలేనప్పుడు టీచర్లు సెలవు పెట్టేవాడిని. నేను 10 గంటల 10:30 దాటే వచ్చాను. ఎందుకు వచ్చానంటే మరి నేను వచ్చాను అనుకోండి, ఇది కార్యక్రమానికి వచ్చేవాడిని, అందరూ నా దగ్గర ఉంటారు, స్టేజ్ కార్యక్రమం అయిపోయింది. అందుకే లేట్ అవ్వలేదు, కారణం అది. తర్వాత మరి ఈ కార్యక్రమం నడిపించడం అనేది చిన్న పని కాదు. చూసేవాడికి హాయిగా ఉంటుంది కానీ పడేవాడికి ఆ కష్టాలు తెలుస్తారు. అంత గొప్ప కార్యక్రమం. తర్వాత మరి అప్పుడు ఎలా క్రమశిక్షణ పాటించాం, ఈ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కూడా పిల్లలానివ్వండి మ్యాచ్లానివ్వండి క్రమశిక్షణగా ఉండండి. చాలా ఒక్కొక్క నిమిషం మాట్లాడతాను. నేను నా అనుభవమే మీకు పాఠాలు ఒకటి, వేరే స్పీచ్ చెప్పను. మీరు 15 సంవత్సరాల లోపు చదువుకున్నారు మా దగ్గర. ఇప్పుడు సుమారు 35-40 ఏళ్ళ దాకా వచ్చేసింది వయసు. 26 సంవత్సరాల క్రితం చదువుకున్న పిల్లలు. అందువల్ల మేము ఒకేగా ఉన్నాం. మీరు ఏం చేస్తుండ్రో ఏంటంటే మీ విషయాలు మాకు ముఖ్యం. అంచేత మా విషయాలు పెద్దదేం కాదు. అయితే నేను మీకు తెలియని విషయాలు మా మాస్టర్ గారు తెలుసు, కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ జీవితంలో కూడా అవకాశం ఉంటే మంచిని తీసుకోండి, లేకపోతే విడిచిపెడతానని చెప్తాను. నేను పరిపాలించేవాడిని తప్ప తెలివితేటలు తక్కువే. రికార్డు వరకు హాయ్ అండి, మీడియా మిత్రులందరికీ మా ఫ్రెండ్స్ తరపు నుంచి ధన్యవాదములు. మేము ఈ జడ్పీహెచ్ స్కూల్లోని 98-99 బ్యాచ్ 10వ తరగతి చదువుకున్నామండి. చదువుకొని 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గురువులందరినీ పిలిచి, అలాగే తోటి విద్యార్థులను కూడా పిలిచి ఈరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రాం చాలా విజయవంతంగా చేసుకున్నామండి. దానికి మా గురువులందరూ కూడా సహకరించినందుకు, అదేవిధంగా మా తోటి విద్యార్థులందరూ కూడా మాకు సపోర్ట్ చేసి చాలా ఎంకరేజింగ్గా అన్ని పనుల్లోనే మాకు సలహాలు ఇచ్చి, అదేవిధంగా తగిన సహాయాలు కూడా చేసి ఈ ప్రోగ్రాన్ని చాలా విజయవంతంగా చేశారు. ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే గురువులందరికీ పేరు పేరున కూడా మా స్టూడెంట్స్ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వార్తా విలేకరుల మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మాది 98-99 బ్యాచ్ అండి, 10th క్లాస్ బ్యాచ్ అండి. మేము ఇదే స్కూల్లో అందరం చక్కగా చదువుకొని ఇప్పుడు ఉన్నతమైన స్థానాల్లో ఉండి ఈ 25 సంవత్సరాలు గడిచిన కాలంలో మాకు గుర్తు చెప్పిన టీచర్లకి మిత్రులందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలండి. మీడియా మిత్రులకి మా ధన్యవాద శుభాకాంక్షలు. ఈరోజు మేము 1998-99 10th క్లాస్ ఈ జడ్పీహెచ్ మెయిన్ స్కూల్లో చదువుకున్న మా పూర్వపు విద్యార్థులందరూ కలయిక అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 25వ సంవత్సరం అనమాట. 25 దాటి 26 సంవత్సరాలు అయింది. 26 సంవత్సరాలు జరిగిన కారణంగా మేము ఈ కార్యక్రమాన్ని
ఉపాధ్యాయులందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా ఘనంగా సత్కార కార్యక్రమాలు కూడా జరిపించడం జరిగింది. అలాగే స్కూల్కి అనేది మా పూర్వ విద్యార్థుల తరఫున ఒక గిఫ్ట్ కూడా, ఒక సౌండ్ స్పీకర్ అనేది కూడా వాళ్ళకి బహుకరించడం జరిగింది. అలాగే అప్పటి తాలూకా విధానాలని టీచర్ల తాలూకా ఆలోచనలు అన్నీ కూడా ఇక్కడ పంచుకొని జరగడం జరిగింది. మా తాలూకా ఇక్కడికి వచ్చినటువంటి పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఎంతో ఆనందంగా గడపడం జరిగింది. ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.